తండ్రి నేను ఆరాధించుటకు నా తండ్రి గొప్ప సమయాన్ని ఏర్పరిచినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయా మేమందరం కూడా నా తండ్రి ఇదిగో నేను స్తుతించి ఉన్నాము, నేను ఘనపరిచి ఉన్నాము అయ్యా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయా ఇదిగో ప్రభా నీ మందిరంలో మేమందరము నా తండ్రి అయా నీ వాక్యము విన్నామయ్యా. అయా ఇదిగో మా పాపము పరిహరించి ఈ సోపుతో మమ్మల్ని కడిగినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయా మా పాపములను క్షమించండి అయ్యా, మా దోషములను క్షమించండి దేవా, నీకు స్తోత్రములయ్యా. అయా మా బ్రతుకులు ఏ పాటి వారయ్యా. అయా నీ అమూల్యమైన రక్తంలో మమ్మల్ని కడిగినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయా ఇదిగో ప్రభా నీ రాకడ అతి సమీపముగా ఉంది అయా. రక్షణ పొందలేక నీ బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోనండి దేవా. అయా ఇదిగో ప్రభా నీ యందు విశ్వాసం కలిగి జీవించటకు నా తండ్రి నీ ఉన్నతమైన కృపను దయచేయండి దేవా, నీకు స్తోత్రములయ్యా. అయా ఇదిగో ప్రభా ఈ రీతిగా ఈ సమయాన్ని ఏర్పరిచినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయా మా జీవితం ఏ పాటిదయ్యా, మా గమ్యం ఏ పాటిది, మా స్థిరము ఏ పాటిది. నీవు మా జీవితంలో ప్రవేశించుటకు నా తండ్రి మీ పాత్రములు కాదు ప్రభా. అయా ఒక పాత్రగా మమ్మల్ని ఎంచుకొనండి దేవా, మీ బిడ్డగా మమ్మల్ని ప్రేమించండి దేవా, నీకు స్తోత్రములయ్యా. అయా నీ నామాన్ని స్తుతించేవారిగా గణపరిచేవారిగా నా తండ్రి నీ కృపను అనుగ్రహించండి దేవా, నీకు స్తోత్రములయ్యా. అయా ఇదిగో ప్రభా ఈ సన్నిధిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా పరిశుద్ధ ఆత్మ ద్వారా నీ సేవకుడితో మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయా వినగల మనసును మాకు దయచేయండి, గ్రహించగల జ్ఞానాన్ని మాకు దయచేయండి దేవా. అయా ఇదిగో ప్రభా జ్ఞానగలగా నా తండ్రి కృపను దయచేయండి దేవా, నీకు స్తోత్రములయ్యా. అయా నా తండ్రి ఏ పాటి వారమయ్యా మమ్మల్ని జ్ఞాపకము చేసుకోనండి. అంత దినములు నా తండ్రి చెడ్డవి నీ వాక్యము మూయబడినన్ని లేఖనాలు మాట్లాడుచున్నాయ్యా. అయా నీ వాక్యము నా తండ్రి నీ వాక్యము ద్వారా అనేక బిడ్డలు నా తండ్రి మారు మనసు పొందే భాగ్యాన్ని దయచేయండి.